ఒక పచ్చని పల్లె వాతావరణంలో ఒక పెద్ద చెట్టు కింద ముగ్గురు స్నేహితులు గేదె, కుందేలు మరియు కోడిపిల్ల సాయంత్రం కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతున్నారు. పచ్చని పచ్చిక గడ్డి మీద కూర్చుని వాళ్ళు ఒకరిని ఒకరు తాము ఎంత గొప్పవారో పెద్దవారో అని వాదన మొదలుపెట్టారు. గేదె, నా శరీరం చాలా పెద్దది, బలవంతంగా ఉన్నాను. అందుకే నేను పెద్దదాన్ని అని గర్వంగా చెప్పింది. కుందేలు, పెద్ద శరీరం ఉండటం మాత్రమే సరిపోదు. నేనే మిమ్మల్ని అందరినీ కన్నా వేగంగా పరుగెడతాను. వేగం ఉన్నవాడే నిజమైన పెద్దవాడు అని కుందేలు వాదించింది. కోడి పిల్ల, అది కాదు, తెలివి వల్లనే సమస్యలను పరిష్కరించవచ్చు. తెలివైనవాడే నిజంగా పెద్దవాడు అని కోడిపిల్ల చెప్పింది. వీళ్ళ ముగ్గురి వాదన గమనించిన వృద్ధముని వాళ్ళ దగ్గరకు వచ్చి సానుభూతితో ఇలా చెప్పాడు. ముని, పెద్దతనం శరీరంలో కాదు, వేగంలో కాదు, తెలివిలో కూడా కాదు. నిజమైన పెద్దతనం మన గుణాలలో, మన మంచితనంలో ఉంటుంది. ముని మాటలు విన్న తర్వాత ముగ్గురు స్నేహితులు తమ వాదనను మానేసి నవ్వుకుంటూ స్నేహపూర్వకంగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కథ నీతి: పెద్దతనం మన పరిమాణంలో కాదు, మన గుణాలలో ఉంటుంది.